విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తుఫాన్ ప్రభావం తగ్గడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. దీంతో అధికారులు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించారు. నిన్న లండన్, హాంకాంగ్, ఖతార్ సహా 26 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. 24 దేశీ విమానాల సర్వీసులు రద్దు చేశారు. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో విమాన సర్వీసులు ప్రారంభించారు. నిన్న లండన్, హాంకాంగ్, ఖతార్ సహా 26 అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. అయితే వర్షం కాస్త తగ్గుముఖం పడటంతో సర్వీసుల్ని మళ్లీ పునరుద్ధరించారు. 24 దేశీయ విమానాల సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అయితే ఆలస్యంగా కొన్ని విమానాలు అక్కడ విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, మీరు అన్నట్లుగా మొత్తంగా ఫెంగల్ తుఫాను బీభత్సం మిగిల్చిన కష్టం అంతా ఇంత కాదు. ప్రత్యేకించి ఒక తమిళనాడు, మరోవైపు పాండిచ్చేరి, ఈ రెండు కూడా పూర్తిగా అతలాకుతలం అయిపోయిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి గడిచిన 3 దశాబ్దాల కాలం, అంటే 30 ఏళ్లలో ఎప్పుడూ కురనంత వర్షం ప్రత్యేకించి పాండిచ్చేరిని పూర్తిగా ముంచెచ్చింది. అట్లాగే చెన్నై విషయంలో కూడా దాదాపు ఎయిర్పోర్ట్ పూర్తిగా నటించి మూసివేశారు. ఈ మధ్యాహ్నమే చెన్నై విమానాశ్రయం తెలుసుకుంది. అనేక అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా బ్రేక్ పడ్డాయి. ఈ మధ్యాహ్నం నుంచి కొన్ని విమానాలను కాస్త ఆలస్యంగా వదులుతూ ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా తమిళనాడు జనజీవనం, ప్రత్యేకించి చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రధానంగా ఉత్తర తమిళనాడు, ఏదైతే తీరం వెంబడి ఉన్న ఉత్తర తమిళనాడు పూర్తిగా ఫెంగల్ ఎఫెక్ట్ కి తీవ్ర ఇబ్బందులు గురైంది. మరోవైపు పుదుచ్చేరి విషయంలో కూడా పుదుచ్చేరి అయితే పూర్తిగా తమిళనాడు ఒక బీభత్సం సృష్టించింది ఫెంగల్ తుఫాను చెప్పక తప్పదు. ఇప్పటికే అంటే చెన్నైలో అయితే 3 తుఫాను కారణంగా మరణించడం జరిగింది. ప్రత్యేకించి పుదుచ్చేరి విషయంలో ఇప్పుడు కూడా ఈ క్షణానికి కూడా పుదుచ్చేరిలో భారీగా వర్షం కురుస్తూ ఉంది. రికార్డు స్థాయిలో 44 సెంటీమీటర్ల మేర పుదుచ్చేరిలో వర్షపాతం నమోదైంది. దాదాపు 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా చవి చూడనంత వర్షాన్ని ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. మరోవైపు చెన్నై విషయంలో కూడా దాదాపు సుమారు 16 గంటల పాటు విమానాశ్రయాన్ని మూసి ఉంచారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం తర్వాతే విమానాశ్రయం తెరుచుకుంది. ఇప్పటికిప్పటికే అంటే జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పాండిచ్చేరి విషయంలో మాత్రం ఈ పరిస్థితిలో ఇప్పట్లో మార్పు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరో 24 నుంచి 36 గంటల వరకు ఇదే తరహా పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా పాండిచ్చేరిలోని ప్రధాన బీచ్లంతా కూడా నిన్నటి నుంచే పూర్తిగా మూసివేశారు. ఎవరు కూడా ఇళ్లు వదిలి బయటికి రాని పరిస్థితి. అక్కడ ఉన్న యాత్రికులు కావచ్చు, అట్లాగే మీరు స్థానికులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడతారు. పూర్తిగా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఈ 2 రాష్ట్రాలు కూడా ఫెంగల్ దెబ్బకు అతలాకుతలమైందని చెప్పక తప్పదు. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.